హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీ తోటొచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు తప్పకుండా వినండి. వింటే మీకే అర్థమవుతుందండి. స్టోరీ ఏంటంటే బీర్బల్ కిచిడీ అండి. బీర్బల్ కిచిడీ చేశాడంటే ఎందుకు చేశాడో, అసలు ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని లోపల ఏముంది అనేది మీకు లాస్ట్ వరకు వింటే తప్పకుండా అవుతుందండి. తప్పకుండా అర్థమవుతుంది. మనము ఏదైనా పని చే చే చెయ్యాలి అనంటే దానికొక ఆసరా కానీ, ఒక నమ్మకం అనేది ఉండాలండి. ఆ నమ్మకం, ఆసరా ఎలా ఉండాలి అనేది ఈ స్టోరీలో మీరు లాస్ట్ వరకు వింటే అర్థమవుతుంది. ఇప్పుడు స్టోరీలోకెళ్దాం. బీర్బల్ కిచిడీ. చల్లటి శీతాకాలంలో ఒకరోజు అక్బర్ మరియు బీర్బల్ ఇద్దరు ఒక సరస్సు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేసుకుంటున్నారు. బీర్బల్ తన ఆలోచనను అక్బర్‌కి చెప్పాడు. రాజా, నాకు తెలిసి ఒక వ్యక్తి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. దీనిని మీరు సమర్థిస్తారా? అని అడిగాడు. అక్బర్, డబ్బు కోసం ఏదో ఒకటి చేయడం అయితే సరే, కానీ ఏదైనా చేయడం అనేది అసాధ్యం. ఉదాహరణకి ఈ సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంది. ఇందులో ఎవరైనా ఒక రాత్రి మొత్తం ఉండగలరా? అలా ఉన్నవారికి నేను 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇస్తాను అన్నాడు. అది విన్న బీర్బల్, రాజా, అలాంటి వారు ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేసేవారు తప్పకుండా ఉంటారు అని బీర్బల్. అలా చేసేవారు ఉండరని అక్బర్. ఇలా ఒకరికొకరు తమ అభిప్రాయాలతో వాదించుకుంటున్నారు. బీర్బల్, సరే రాజా, నేను రేపటిలోపు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. సహజంగా ఎప్పుడూ జరిగే సంభాషణలో బీర్బల్దే గెలుపు. కానీ ఈసారి అక్బర్‌కి గెలుపు తన వైపే ఉందని అనుకున్నాడు. మరునాడు ఒక పేద బ్రాహ్మణుని సభలో ప్రవేశపెట్టాడు బీర్బల్. అక్బర్‌తో, మీరు చెప్పిన పనిని చేయడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు ప్రభూ అన్నాడు. అక్బర్ ఆజ్ఞతో ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రంతా సరస్సులోని చల్లని నీటిలో ఉన్నాడు. అది చూసిన అక్బర్ ఆశ్చర్యపోయాడు. శరీరాన్ని చలనం లేకుండా చేసేంత చల్లని నీటిలో అలా ఎలా ఉండగలిగావు అని అడిగాడు. అందుకు సమాధానంగా, రాజా, సరస్సు ప్రక్కనే ఉన్న వీధి దీపం యొక్క వెలుతురు మరియు వెచ్చదనం ఆ సరస్సులో ఒక మూలన పడుతున్నాయి. అది గమనించిన నేను ఆ వెచ్చదనంలో రాత్రి మొత్తం ఉండగలిగాను అన్నాడు. దానికి అక్బర్, అది నేను ఇది నేను ఒప్పుకోను. నేను బహుమతిని ఇవ్వను. నేను సరస్సులో రాత్రంతా ఉండమన్నాను. కానీ నువ్వు ఆ వీధి దీపం యొక్క వెచ్చదనాన్ని ఆసరాగా చేసుకున్నావు అన్నాడు. అందుకు ఆ పేద బ్రాహ్మణుడు, ఎలాగైతే ఏంటి ప్రభూ, మీ ఆదేశం మేరకు నేను రాత్రంతా సరస్సులో ఉన్నాను అని బదులు ఇచ్చాడు. కానీ అక్బర్ దానికి ఒప్పుకోలేదు మరియు బహుమతిని కూడా ఇవ్వలేదు. అక్బర్ తానే గెలిచానని సంతోషంలో ఉన్నాడు. చేసేది ఏమీ లేక ఆ బ్రాహ్మణుడు బీర్బల్ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. మరునాడు బీర్బల్ సభకి వెళ్ళలేదు. బీర్బల్ రాక కోసం అక్బర్ చాలా సమయం నుండి ఎదురు చూస్తున్నాడు. బీర్బల్‌ని సభకు తీసుకురమ్మని భటులను ఆదేశించాడు. భటులు బీర్బల్ ఇంటికి వెళ్లారు. బీర్బల్ భటులతో, నేను ఈ కిచిడీ అన్నం చేసుకొని తిన్న తర్వాత సభకు వస్తానని చెప్పాడు. భటులు రాజుతో అదే విషయాన్ని చెప్పారు. అక్బర్ చాలా సమయం గడిచాక బీర్బల్ ఇంకా రాకపోవడంతో సభను ముగించి బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో బీర్బల్ కూర్చొని ఉన్నాడు. అతనికి ఎదురుగా నిప్పు పైన దాదాపు 10 అడుగుల ఎత్తులో కిష్టి నిండిన గిన్నెను ఉంచాడు. అది చూసిన అక్బర్ గట్టిగా నవ్వుకున్నాడు. బీర్బల్‌తో, ఇదా కారణం నువ్వు సభకి రాకపోవడానికి అని. కిచిడీ గిన్నెకి నిప్పు అంటకుండా అంతా పైనకి కడితే అది ఎలా తయారవుతుంది? గిన్నెకు కావలసిన వేడి తగిలితేనే అది తయారవుతుంది. గిన్నెకి వేడి తగలడమే కిచిడీ అవ్వడానికి ఆసరా అన్నాడు అక్బర్.
అది విన్న బీర్బల్ ఆ పేద బ్రాహ్మణుడు కూడా చల్లని నీటిలో ఉండడానికి ఒక ఆసరా తీసుకున్నాడు. సరస్సు పక్కన దీపం ఉండడం తప్పు కాదు. కానీ అతని తెలివితో ఆ వెచ్చదనాన్ని తీసుకొని రాత్రంతా అంత చల్లని నీటిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడంలో ఒక ఆసరా మరియు నమ్మకం ఉండాలి. ఆ బ్రాహ్మణుడికి ఆ వీధి దీపం ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఆ ఆసరాతో అనుకున్నది సాధించాడు. దానిని మీరు తప్పుపట్టి అతని కష్టానికి తగిన బహుమానం ఇవ్వలేదు అన్నాడు బీర్బల్. తాను చేసిన తప్పుని గ్రహించిన అక్బర్ వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిచి తగిన బహుమానం ఇచ్చాడు. నీతి మోరల్ తన కలను సాకారం చేసుకోవడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ప్రేరేపించడానికి ఒక చిన్న నమ్మకం మరియు ఆసరా సరిపోతుంది. వాటిని సద్వినియోగం చేసుకొని ఎలాగైనా అనుకున్నది సాధిస్తారు. విన్నారు కదండీ! మనం ఏదైనా సాధించాలంటే దానికొక ఆసరా ఉండాలి. ఒక నమ్మకం ఉండాలండి. మనం సాధించగలము అనే నమ్మకం ఉంటే తప్పకుండా ఏదైనా సరే సాధించగలుగుతాము. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ అండి. ధన్యవాదాలు.